మన మొట్టమొదట్లో కంచి రఘురామ్ గారు మరి విశేషమైన అధ్యక్షతలో సుమారు ఒక 3 ఎలక్షన్స్ మనం పూర్తి చేసుకుంటే మరి కళాధర్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ప్రధానంగా ఉంటూ ఆయన ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఒక రాజకీయ నాయకులు అనేవాళ్ళు శాకాహారులుగా ఎందుకు ఉండాలి, దానివల్ల మనం ఏం పొందుతాం? ఎందుకంటే పత్రిజీ మనకి అద్భుతమైనటువంటి ధర్మాల్ని ఒక ధ్యాన మహాచక్రంలో ఇచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధర్మం, మిత్రధర్మం, అలా ఆత్మధర్మం, అన్ని ధర్మాల్ని. నిజానికి ఆ ధర్మాల యొక్క రూపమే మరి పార్టీయా అన్నట్టుగా మనకు ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవ్వడం జరిగింది. మరి కరుణా ధర్మానికి, శాకాహార సందేశానికి మరి ప్రతిరూపంగా ఈ మొత్తం ప్రాంగణమే నిజానికి శాకాహార గ్రామంగా వెలిసిల్లాలి అని పత్రిజీ సందేశం ఇచ్చినటువంటి ప్లేస్లో ఈరోజు మనం ఉన్నాం. మరి దీని నుంచి ఉత్తరోత్తర మనం ఎంతోమంది నాయకుల్ని ఇక్కడి నుంచే మనం తయారు చేసుకుంటాము. సో ఎందుకు పాలకులు శాకాహారులు కావాలి అన్న అంశాన్ని మనం విస్తారంగా శ్రీ రాయి జగపతి రాజు గారి నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. 2009లో నేను రాజమండ్రి పార్లమెంట్ నుంచి పిరమిడ్ పార్టీ తరఫున పోటీ చేశాను. నేను భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జిగా 96, 98 ఎలక్షన్లో పనిచేశాను. ఆ 2 ఎలక్షన్లో కూడా బీజేపీ గెలిచింది రాజమండ్రిని. అంటే నేను పనిచేయడం వల్లే కాదు, నన్ను మా ప్రాంతంలో బీజేపీ రాజు అంటారు. నా పేరు అక్కడ బీజేపీ రాజు. నేను రోజు మీటింగ్లో ఉండగా 2004లో పత్రిజీ వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు అని పిలిస్తే, ఈ జిల్లా బాధ్యత నీది నాయనా, జిల్లాలో క్యాండిడేట్స్ని పెట్టాలి అంటే, లేదు సార్ నేను బీజేపీ, నేను ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి వస్తున్నాను, నా మిత్రుడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడంటే, ఏడ్చాడా వాజ్పేయి గారు ఓడిపోతాడయ్యా, చేపలు తింటాడు అన్నారు. చాలా బాధ అనిపించింది. వాజ్పేయి అంటే నాకు ప్రాణం, అద్వానీ అంటే ప్రాణం. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి జనసంఘ్ రోడ్డు మీద బోర్డులు రాసేవాళ్ళం. జనతా పార్టీ 77 ఎలక్షన్స్లో నేను దొంగ ఓటు వేశాను. లేదా నాకు పర్లేదు, అప్పుడు చిన్నోడు కదా, పర్వాలేదు. అది అంత అభిమానం ఉన్న పార్టీ ఓడిపోతుంది అంటే చాలా బాధ అనిపించింది. కానీ అలాగే ఆయన ఓడిపోయి దురదృష్టం, ఆయన ఓడిపోవడం దురదృష్టం. ఇంకొక అసమర్థుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఒక 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఒక 70 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే పరిస్థితి. 2004 నుంచి 2014 వరకు ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యంత ఘోరమైన వెనుకబాటుతనానికి గురవడానికి కారణమైన అసమర్థపు పాలన వల్ల ఈవేళ మళ్ళీ పుంజుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, 2 విషయాలు జరుగుతున్నాయి ఈవేళ ఈ భారతదేశం మీద. భారతదేశంలో 57% మంది యూత్ ఉన్న దేశం భారతదేశం. అంటే ప్రపంచానికి యువశక్తిని ఇవ్వగలిగిన దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. అంచేత ఈ యూత్ని బ్రెయిన్ వాష్ చేసి భారతీయ కల్చర్కి దూరం చేస్తే తప్ప ఈ దేశం విశ్వ గురువు అవ్వకుండా చేయాలి అంటే దీని మీద ఒక ఇచ్చేయాలి. కాబట్టి ఏడాదికి 50 లక్షల కోట్లు, ఏడాదికి $700 బిలియన్ ప్రతి ఏడు మనల్ని మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా తయారవడం కోసం ఖర్చు పెడుతున్నారు. మీడియా ద్వారా, సినిమాల ద్వారా, మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మన అలవాటుల్ని, మన యూత్ని బ్రెయిన్ వాష్ చేసి, మెస్మరైజ్ చేసి భారతీయ సంస్కృతికి దూరంగా అయ్యేలాగా చేసి వాళ్ళు విజయం సాధించారు. ఈవేళ భారతీయత ఎక్కడో కానీ మన సంస్కృతి, ఆ సైన్స్, ఆ మూలాలు అవగాహన అయ్యే స్థాయి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. ఎవ్రీథింగ్ ఇండియన్ ఈజ్ నాన్ సెన్స్ అనిపించేలాంటి మైండ్ సెట్. భారతదేశం అంటేనే ఇది పాత చింతకాయ పచ్చడి, ఈ వేషధారణ, ఈ పిలుపులు అనే టైప్ దానికి వచ్చిన రోజుల్లో ఆధ్యాత్మికవేత్తలు భారతదేశం అంటేనే ధర్మం,
ధర్మం ఆధారంగా ఆధ్యాత్మిక రాజకీయాలు ఉండాలి, ధర్మం ఆధారంగా విద్య ఉండాలి, ధర్మం ఆధారంగా వ్యవసాయం ఉండాలి, ధర్మం ఆధారంగానే ఈ దేశంలో ప్రతి విభాగము ఉండాలి. అలాంటి స్ట్రక్చర్ మంది, అలాంటి రాజనీతి మంది, అలాంటి చట్టం మంది. భారతీయ ఈ దీని గురించి నేను మాట్లాడకూడదు, కానీ భారతదేశపు మూలాలన్నీ ధర్మం ఆధారంగానే ఉంటాయి. అలాంటి దేశంలో ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే పాలకులు కావాలని పత్రిజీ సంకల్పించి అన్నప్పుడు నేను అడిగాను, ఎలా అవుతుంది, ఎలా అసలు మన వాళ్ళే మనకు ఓటేయరు. పిరమిడ్ పార్టీ తరపున నేను పోటీ చేస్తే 2009లో పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీ తరపున పోటీ చేసినప్పుడు నాకు కూడా ఒక 10-20 వెహికల్స్ ఉండి, పిరమిడ్ పార్టీ తరపున నేను వెహికల్స్ ఇస్తానన్నా కూడా ఎక్కువ వాళ్ళు ఉండేవారు కదా మన వాళ్ళు. రోడ్ షో చేయాలంటే లింగం అంటే నేను ఇంకొక 2-3 వెళ్ళాలా. మన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఆ గ్రామంలో ప్రచారం చేస్తానంటే లేరు అనేవారు. మేము ఎక్కడికో ఊరు వెళ్ళిపోయాం అనేవారు ఫోన్ చేస్తే. అంతగా పిరమిడ్ పార్టీ గెలవదని ఒకటి, పిరమిడ్ పార్టీ మనకెందుకని ఒకటి, మా ఊర్లో కానీ పార్టీ అంటే మాకు ఓట్లేరు, మనకి ధ్యానానికి రారు అని అనేక రకాల అపోహలు ఉండేవి. ఆ టైంలో నేను పత్రి గారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, ప్రతిదానికి సమయం ఉంది నాయన, భవిష్యత్ అంతా పిరమిడ్ పార్టీదే, అప్పటి వరకు పని చేస్తూ ఉండాలి అన్నప్పుడు నేను విజయవాడ మీటింగ్లో మాట్లాడింది ఏంటంటే, ఒక 5 అంశాలతో నేను ఒక 18 రోజులు మా జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి మన రాజధాని వరకు ఒక యాత్ర చేసి ప్రతిరోజు 5,000 నుంచి 10,000 మొక్కలు పంచుతా పర్యావరణ పరిరక్షణ యాత్ర అని చేసి ప్రతి గ్రామంలో ఇళ్ళకిచ్చి, రోడ్డు మీద వేస్తే మళ్ళీ పెంచరు కాబట్టి ఏ ఇంట్లో అయితే పెంచుకుంటారో వాళ్ళకి, అప్పుడు డిప్యూటీ సీఎం ద్వారా నేను ఆ లెటర్ తీసుకుని ప్రతి మండలంలో మొక్కలు ఇచ్చేవారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ మొక్కలు తీసుకుని, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు అవి తీసుకుని ప్రతి ఇంటికి ఇచ్చి 18 రోజులు యాత్ర చేసాం. ఒకటి ప్రతి జల సంరక్షణ, స్వచ్ఛ భారత్, పరిసరాల అదే మన మొక్కలు పెంచడం, అహింస, ధ్యానం, ఈ 5 అంశాలని ప్రచారం చేస్తూ వెళ్ళి విజయవాడలో మీటింగ్లో పిరమిడ్ పార్టీ విజయోత్సవం జరుగుతున్నప్పుడు నేను వెళ్తే నా వైఫ్ అంది, ఇదేంటిది మీకు డిపాజిట్లు కూడా రాలేదు, మీరు విజయోత్సవానికి ఎలాగెళ్తున్నారంటే, నీ మొహం, ప్రజలు ఓడిపోయారు, మేం గెలిచామని చెప్పాను. శాకాహారులు పాలకులు కావాలి అని నినాదం ఇచ్చినప్పుడు అక్కడ శాకాహారి నుంచోకపోతే నీ నినాదం దేనికి పనిచేస్తుంది? శాకాహారిని అక్కడ నిలబెట్టవలసిన బాధ్యత, ఒక ఆత్మజ్ఞానిని నిలబెట్టవలసిన బాధ్యత ధార్మిక సంస్థగా మనకు ఉంది. కాబట్టి శాకాహారులే పాలకులు కావాలి, ఆత్మజ్ఞానులే పాలకులు కావాలనే పిలిపించినప్పుడు నుంచొని విజయం సాధించాం. ఓట్లేయడం చేతకాక వాటర్స్ ఓడిపోయారు. ఓట్లేయడం చేత కాలేదు కాబట్టే ఈ దేశం ఒక 2014 ముందు వరకు ఒక లాంటి స్థితిని చూసింది. ఓట్లేయడం కొద్దిగా ఏదో మార్పు జరిగింది, ఏదో శక్తి మన కాపాడింది కాబట్టి ఈవేళ ఒక సురక్షితమైన ఒక శాకాహారి చేతిలో, ఒక ఆత్మజ్ఞాని చేతిలో, ఒక యోగి చేతిలో ఈ భారతదేశం ఉంది. కర్నూలులో ఒక మీటింగ్ జరిగింది. పత్రిజీ, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంచి ఫ్యాక్షన్ ఏరియాలో జరుగుతున్నప్పుడు పత్రిజీ ఏమన్నారంటే ఈ ఎమ్మెల్యే గారిని, బాబు నువ్వు శాకాహారమేనా అన్నారు. కాదు, ఈరోజు నుంచి మాంసం మానేస్తానని మాటి అన్నారు. అంటున్నాడు. ఎంపీ గారిని చూశారు, నువ్వు శాకాహారవా మాంసాహారవా? మాంసాహారిని, మానేస్తానని మాటి అంటున్నాడు. ఇదిగో, ఒక కోడినే రక్షించలేనోడు ఎమ్మెల్యే కాపాడతాడే. ఒక కోడినో మేకనో రక్షించలేనోడు ప్రజల్ని ఏం కాపాడతాడు? మీరు మాంసాలు తింటే ఇలాంటి పనికిమాలిన వాళ్ళే ఎన్నుకోవాల్సి వస్తుంది. మీరు శాకాహారులు అయితే బుద్ధిమంతులను ఎన్నుకుంటారు అన్నారు ఒక ఫ్యాక్షన్ ఏరియాలో. అప్పుడు మనకి వెహికల్స్ లేవు. ఒక లింగం అంటే ఒక చిన్న బండి మీద వెళ్తుంటే వెనకాల మీకు తెలుసు కదా మన సినిమాల్లో లాగా ఒక 10-20 సుమోలు వచ్చినాయి అంట. అమ్మ మన చంపేస్తారని భయపడ్డారు. గబగబా ఎమ్మెల్యే గారు మనుషులు దిగారు. మా ఎమ్మెల్యే గారు నువ్వు అలా అన్నావు కదా దిగు అన్నారట. పత్రిక గారు దిగారు. 7వ అతను అన్నారట,
ఆయన అక్కడ కారులో ఉన్నాడు, రమ్మని ఇలాగన్నారట. వచ్చాడు. వస్తే ఆయన కళ్ళలో చూస్తా, నువ్వు ఒక దౌర్భాగ్యుడివి, నువ్వు ఒక దగులుబాజీవి అంటాడు. అలా ఉండి బుర్రంచుకుని వెళ్ళిపోయాడంట. ఆ, వాడు ఏమనకంటే వెళ్ళిపోయాడు, ఫ్యాక్షనిస్టులు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వివి రమణ గారు, సేత్ మైండ్ పవర్ థాట్ పవర్ బుక్స్ ట్రాన్స్లేట్ చేసిన రమణ గారు అక్కడ ఉన్నారట. ఆయన చెప్పిన మాట పత్రిక గారు ఉండగా కూడా ఇలా అయిందట అని నేను మాట్లాడాను. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మన ఊరు సర్పంచ్ శాఖాహారి అయి ఉండాలి. మన ఊర్లో ప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు శాఖాహారులు అయి ఉండాలి. వాడికి ఆత్మజ్ఞానం ఉండాలి, వాడికి ధ్యానం అయి ఉండాలి. అది మనం ఆ కండిషన్ పెట్టాలి. మీరు ధ్యానులు ఆత్మజ్ఞానులు అయితే మేము ఓటేస్తాం. నిన్న నాకు ఎమ్మెల్యే గారు ఈ టెంట్లు ఇంట్లో పంపండి అన్నారు. మీరు ఏ భోజనాలు పెడతారు సార్ అని అడిగాను. మరి మాకు కుదరదు కదండి మాంసాహారం పెట్టిన ఇళ్ళకి మేము టెంట్లు ఎలా పంపగలం సార్? మీరు మాంసాహారం పెట్టిన శాఖాహారం పెడతానని చెప్పండి, మేము ఏదో అడుక్కుని ఆ టెంట్ హాయిని కొద్దిగా ఏదో చేసి ఏదైనా ఏర్పాటు చేయగలుగుతాం. మీరు మాంసాహారాలు పెడితే దానికి మా కాంట్రిబ్యూషన్ ఎలా ఇస్తాం? నేను చేసే యజ్ఞమే శాఖాహార యజ్ఞం. మాంసాహారులకి మేము చేయలేము సార్. నేను శాఖాహారిని అయ్యాను సార్, మీ ముందు మాట ఇచ్చాను కదా అన్నాడు. మీరు శాఖాహారి కాబట్టి మీరు శాఖాహారం పెట్టండి, మీరు శాఖాహారం పెట్టండి, అప్పుడు ఏదైనా మాట్లాడదాం అని స్పష్టంగా ఇదే మాట్లాడడం. ఎందుకనంటే వాళ్ళతోటి మనం తెలియజేయవలసింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈవేళ మాంసాహారం ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఏ రంగంలో ఉన్నా అది చాలా ప్రమాదం. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు. పిరమిడ్ పార్టీ తన బాధ్యత ఏంటంటే, శాఖాహారులు ఆత్మజ్ఞానులు పాలకులు కావాలన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఆ శాఖాహారులు కాకపోతే ఒక శాఖాహారిని నుంచోబెట్టాలా. మనమేమి ఓట్లు అడుక్కోం, కానీ ఓటేసేవాడు వెళ్ళి ఎవరికి ఓటేస్తా? మాంసం తినేవాడికి ఓటు ఎలా వేయగలవు? శాఖాహారికి నువ్వు ఓటు వేయాలి. లేడు అక్కడ, ఏం చేయాలి? ఓటుని పాడు చేసుకోకూడదు, ఓటు హక్కు ఇది. అక్కడ శాఖాహారి ఉంటే అక్కడ ఓటు వేయాలి, మనం ప్రతినిధులుగా పనిచేయాలి. తర్వాత మనం కూడా చాలా నేర్చుకోవాలి. మనం చాలా నేర్చుకోవాల్సింది ఏంటి? మనం శాఖాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు వాటర్ తాగేసి ఆ ప్యాకెట్లు పడేసి ప్లాస్టిక్ని వాడేసి నీట్గా దాన్ని మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళెవరో తిట్టుకునేలాగా చేయకూడదు. మనం శాఖాహార ర్యాలీలు చేసినా ఇంకోటి చేసినా స్వచ్ఛ భారత్ మనం చేయాలి. ఏదైనా ఒక గ్రామంలో మనం చేస్తే అక్కడ తప్పనిసరిగా మన గ్రామాల్లో కనీసం ప్రతి గ్రామంలో మీ గ్రామంలో మీరు ఒక 1000 మొక్కల్ని కనీసం పెంచాలి. మీ గ్రామాన్ని బాగా చేసుకోవాలి, ఇంకుడు గుంతలు పెంచాలి. నేను తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర చేసేటప్పుడు పసలపూడి అని ఒక గ్రామం ఉంది, మన ఋషియాలి గ్రామం. ఆ గ్రామంలో వెళ్తే అసలు మట్టి లేదు ఎక్కడ, అంతా సిమెంటే. ఇంటికి సిమెంట్, రోడ్డుకి సిమెంట్, రోడ్డుకి ఇంటికి మధ్యన సిమెంట్. నేను అడిగాను, అయ్యా నీరు ఏమవుద్ది, ఎక్కడికి వెళ్తుంది? మీరు కనీసం ఇలా చేసుకుంటే ఎలాగా? ఇంకుడు గుంతలు ఉండాలి, వాటర్ ఇందులోకి భూమిలోకి ఇంకాలి కదా, భూమిలో లేకుండా చేస్తే ఎలాగా? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగితే, నిజమేనండి, కానీ ఇప్పుడు పనులు లేరు, ఏదో బకెట్తో నీళ్ళు కొడితే శుభ్రం అయిపోద్ది, కానీ తుడిచివాళ్ళు లేడని ఏదో చెప్తున్నారు. ఇంకుడు గుంతలు ఉండాలి, జల సంరక్షణ చేసుకోవాలి, చెరువులు పెరగాలి. కచ్ ప్రాంతంలో వాటర్ వారానికి 1 ట్యాంక్ వచ్చేదట. గుజరాత్లో కచ్ ప్రాంతంలో వారానికి 1 ట్యాంక్ మాత్రమే నీరు వచ్చేది. ఆ నీటితోటే స్నానం చేసిన బకెట్ నీళ్ళతోటే ఆ కుటుంబం గడుపుకోవాలి. అలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక చెరువుని తవ్వించారు. ఇవాళ ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు వస్తున్నాయి. చెరువులు తవ్వించడం వల్ల భూగర్భ జలాలు పెరిగి అక్కడ నీటి పెరిగింది. కొంచెం ముందు చూపున్న జ్ఞానం ఉన్న వాళ్ళు రాజకీయవేత్తలు అయితే ఈ పనులు చేస్తారు, లేకపోతే ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆలోచించాలి. ఏడాదికి 11 లక్షల ఎకరాల అడవిని నరికేస్తున్నారు. 11 లక్షల ఎకరాల అడవి, 100-200 సంవత్సరాల వయసున్న చెట్లు నరికేస్తున్నారు. భవిష్యత్తులో గాలి ఎక్కడొస్తుంది? మన బిడ్డలు ఏం పీల్చి బతకాలి? అందుకని బాధ్యత ఏంటంటే, పార్టీ అనే పరితో మనం చేయవలసింది ఏంటంటే, ఏదైతే దారుణంగా ఉందో సమాజంలో దాంట్లో మన బాధ్యత తీసుకుని ఇప్పటి నుంచి పనిచేయాలి. ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు అన్నారు కదా, ఎలక్షన్లప్పుడు కాదు,
ఎలక్షన్లో ఇప్పుడు పాంప్లెట్ కొట్టించి నువ్వు పోటీ చేస్తావా అని పాపం ఆయన ఎవరో పక్కింటోడికి ఆయనకే తెలియని వాళ్ళకి సీట్ ఇచ్చి పంపడం కంటే కొంచెం చరిష్మా ఉన్న వాళ్ళని, కొంచెం మనిషికి రికగ్నిషన్ ఉన్న వాళ్ళని మన పార్టీ ప్రతినిధులుగా పెట్టి పనిచేయాలి. అలా చేయడానికి కావాల్సింది ఆలోచిద్దాం, మనందరం ఆలోచిద్దాం. తప్పనిసరిగా పిరమిడ్ పార్టీకి మంచి అవగాహన ఉన్న పరిస్థితిలో ఒకసారి నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు చూద్దాం. ఆ మధ్యన ఒక డాక్టర్ యుగంధర్ పిరమిడ్ అంటే రారు అంచేత అన్ని జగ్గి వస్తూ అందరు కలవాలంటే పార్టీ పేరు మారుద్దాం అంటే దేనికని అన్నాను. అంటే ఆయన అన్నారు, ఆత్మజ్ఞానులు అంటే మనకే నేడు ఆత్మ ఉంటా, కాంగ్రెస్ వాడికి కూడా ఆత్మ ఉంది, ఆడికి జ్ఞానం ఉంది. నాన్ సెన్స్ అని లేచి వచ్చేసాను నేను. మళ్ళీ పిరమిడ్ పార్టీకి ఈరోజు వాణి గారు పిలిచారు కాబట్టి వచ్చాం. ఆత్మ అందరికీ ఉంది, మనం ఆత్మజ్ఞానులుగా ఆ పని చేద్దాం. మన గ్రామాలని ఫస్ట్ డెఫినెట్గా మీ అందరికీ నా రిక్వెస్ట్, ఒక ఏడాది సమయంలో మీ గ్రామంలో కనీసం 1000 మొక్కలు నాటండి. 1000 మొక్కలు వేప ఏదైతే నీడనిస్తాయో, ఏవైతే పక్షులకి ఆహారంగా పనిచేస్తాయో అలాంటి మొక్కలు నాటాలి. ఆ పని చేయాలని కోరతా. తప్పనిసరిగా పత్రిజీ ఏదైనా ఒక మాట అన్నారంటే అది అవుతుంది. ఆయన 2010లో ఈ ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు తెల్ల బట్టలేసి కనబడితే నేను చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చిందయ్యా, నాకు 30 సంవత్సరాలుగా ఒక కోరిక ఉంది, మనిషి అంతరంగం బాగు చేయడానికి ధ్యాన విద్యను అందించాం, భారతదేశం చెత్తకప్పులాగా ఉంది, ఇదంతా బాగా ఉండాలి, దానికోసం పరిశుభ్ర భారత్ అని పేరు పెట్టి ఆ బాధ్యత నువ్వు తీసుకో అన్నారు. ఇక్కడే ప్రకృతి వ్యాలీలో పరిశుభ్ర భారత్ అని పేరుతో మేము వైజాగ్లో చేసాం, మనం పెందుర్తి వరకు చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం మా జిల్లాలో చాలా కార్యక్రమాలు చేసాం. ఎలా అవుతుంది, మా ఊరే బాగుపడలేదు. నేను బీజేపీ ప్రతినిధిగా ఉన్నప్పుడు మా గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేశాను. ఆ రోజుల్లో వాళ్ళు తవ్వుకుంటే చాలు 20,000 2,000 ఎంత సంథింగ్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏదో ఇప్పించి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే ఆ ఊర్లో అందరూ ఆ మరుగుదొడ్డుల్లో వాళ్ళకి కావాల్సిన స్టోర్ రూమ్ కింద వాడుకుని వాళ్ళేమో రోడ్డుని మరుగుదొడ్డి కింద వాడేవారు. మన వాళ్ళకి అదేం పోయే కాలమో చాలా రోజులు రోడ్డుని మరుగుదొడ్లుగా వాడతారు, నరుగులు తిరిగే రోడ్డు దగ్గర. ఎంత అజ్ఞానం, ఎంత అనాగరికంగా ఉంటారో. ఇవాళ స్వచ్ఛ భారత్ రావడం వల్ల చాలా గ్రామాలు స్వచ్ఛంగా తయారైనవి. పత్రిజీ 2010లో ఏదైతే చెప్పారో అది 2014లో మోడీ గారి రూపంలో అది స్వచ్ఛ భారత్ అయింది. పత్రిజీ ఏదైతే ప్రపంచమంతా ధ్యానమయం కావాలని అన్నారో డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించబడింది. అలాగే పత్రిజీ ఏదైతే అన్నారో ఆత్మజ్ఞానులే ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అన్నారో అది కూడా త్వరలోనే సాకారం అవుద్ది. దాంట్లో భాగంగానే మన బాధ్యతగా మనం తప్పనిసరిగా పిరమిడ్ పార్టీని నడుపుకోవాలి. పిరమిడ్ పార్టీపై మనందరం కూడా దృష్టి పెట్టాలి. మనందరం చక్కగా కలిసి అన్ని విభాగాల్లో మన పాత్ర ఉండాలి, మన బాధ్యత ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ యొక్క ఆలోచన నుంచి, దివ్య సంకల్పం నుంచి ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అది ప్రతి ఒక్కటి కూడా అత్యద్భుతంగా శాకాహారం యొక్క వాల్యూని, మరి ధ్యానాన్ని అందరికీ తీసుకువెళ్తున్నారు. ఒక మెగా పిరమిడ్ అనుకున్నా, ఒక మ్యాగజైన్ అనుకున్నా, మరి ఒక వెబ్సైట్ కానీ, గ్లోబల్ కాంగ్రెస్ కానీ, అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఆయన దగ్గర నుంచి వచ్చాయి. మరి వాటిల్లోంచి వచ్చిందే ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎంత దూరచూపు ఆయనకి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 1%, 0.0% ఉన్నాం ఆధ్యాత్మిక వాదనం. ఉత్తరోత్తర ఆ 3, 6, 24 అన్న క్యాలిక్యులేషన్లో మనం పెరుగుతూ వెళ్ళిన తర్వాత భూమి మీద ఒక 40% మంది శాకాహారులు, ధ్యానులు వచ్చేటప్పటికి వాళ్ళని పాలించేటువంటి ఒక రాజ్యాంగము, ఆధ్యాత్మిక రాజ్యాంగము, మరి పాలించేటువంటి ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు నాయకులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మిగతా 60% మందిని మనం పూర్తిగా మార్చి ఈ భూమండలాన్ని పూర్తిగా శాకాహారయుతంగా, ధ్యానయుతంగా చేయగలం. అలాగని పార్టీ మరి ఒక రాత్రిలో వచ్చేది కాదు. కాబట్టి ఆయనకు వచ్చిన సందేశం నుంచి ఒక డైనమిక్గా స్టెప్ తీసుకొని, ఏ ఒక్క ఆధ్యాత్మిక సంస్థ కూడా ఇంత డైనమిక్ స్టెప్ తీసుకొని ముందుకు రాలేదు. మీరు ఒకసారి గమనిస్తే పత్రిజీ శకము లేదా ఒక ధ్యాన యోగం స్టార్ట్ అయింది కాబట్టి మనం అన్ని చోట్ల ఉన్న కుళ్ళిని కడగాలని నిర్ణయించుకొని, మరి ఏవైతే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సూత్రాలతో రాజకీయం ఉండాలని సోక్రటీస్ వంటి మహానుభావులు చెప్పారో దాన్ని ప్రామాణికంగా తీసుకొని
మరి పార్టీ మేనిఫెస్టోని అద్భుతంగా తయారు చేసి మనకి ఎలక్షన్లోకి పూనుకునేటట్టుగా ఆయన చేశారు. ఆయన మొదలుపెట్టిన తర్వాతే మొదలుపెట్టడం ఎలా చేశారో అంతే నిబద్ధతతో ప్రతిసారి ఎలక్షన్లో మనకి పోటీ చేయించి అదొక అలవాటుగా మారిపోయింది చివరికి అందరికీ కూడా. మొదట్లో అన్నీ కొత్తే, ఆ ఫామ్స్ కానీ పోటీ చేయడం కానీ నిలబడడం కానీ అన్నీ చాలా కొత్తగా ఉండేవి, ఎన్నో భయాలు ఉండేవి. అలాంటిది ఈసారి మరి లాస్ట్ టైము ఎలక్షన్స్లో ఎక్కడికక్కడ అందరూ ప్రతి ప్రాంతంలోని లీడ్ తీసుకొని అద్భుతంగా పిరమిడ్ పార్టీని ఉంచాము. మరి ఒక 2 వారాల క్రితమే జూమ్ వేదికగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నిరంతరం ఈ కార్యక్రమాలు అందరు చెప్పారు. ఇప్పుడు మన మాస్టర్స్ అంతా ప్రతినిధులు క్లీన్ అండ్ గ్రీన్ మూవ్మెంట్, పరిశుభ్రత మరి పచ్చదనం అన్న మూవ్మెంట్ ముందు అద్భుతంగా మనం తీసుకువెళ్తూ ఎలక్షన్ సరిపడా నిధుల్ని మరి సరంజామాని ముందు నుంచే సేకరించుకొని మంచి వ్యక్తులను కూడా తయారు చేసి ఉత్తరోత్తర ఆధ్యాత్మికవాదులు శాకాహారులుగా ఉన్న మన మాస్టర్స్ నాయకత్వ లక్షణాలతో వండర్ఫుల్గా నిలబడేలాగా అటువంటి ట్రైనింగ్ వర్క్షాప్స్ని కూడా పిరమిడ్ పార్టీ నుంచి మనం పెడదాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ 3 డే వర్క్షాప్స్ అన్ని మనం ఇంతవరకు స్పిరిచువల్ సబ్జెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన యూత్ ని ఎక్కువ ప్రోత్సహించేయాలి చేయాలా యూత్. సో యూత్ నుంచే తీసుకొని వాళ్ళకి బ్యూటిఫుల్ బుక్స్ ఇచ్చారు సార్ మనకి. 1 మినిట్ మేనేజర్, లీడర్షిప్ విజ్డమ్, తర్వాత ఇటువంటి అన్ని స్పిరిచువల్ విజ్డమ్ బుక్స్ ఉన్నాయి లీడర్షిప్ మీద. ఆ బుక్స్లో వాళ్ళని ఆధ్యాత్మిక పాలన తెలిసినటువంటి నాయకులుగా మనం తయారు చేసుకొని వాళ్ళతో ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఎలక్షన్ని మనం ఒక వెల్ ప్లాన్డ్గా ముందుకి వెళ్తాము. ఒకనొక టైంలో పత్రిజీ అనేవారు, ఈ ఎలక్షన్ ద్వారా శాకాహారం ధ్యానం ప్రచారం అవుతుంది, కొన్ని లక్షల పాంపెట్లు పంచుతున్నాం అని చెప్పి. కానీ ముందుకి దాని అవసరం ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మరి పోటీ చేయడానికి ఎంత ముందుకైతే వచ్చామో అదేవిధంగా సంవత్సరం పొడుగునా వాణి మేడం తెలియజేసినట్టు పార్టీ కార్యాలయాన్ని కూడా ఎక్కడికక్కడికే మనం పెట్టుకొని దాని ద్వారా నేను అనుకుంటాను, చూడడానికి ఇది హాస్యాస్పదంగా అనిపించినా ఇది చాలా కీలకమైన అంశం అనిపిస్తుంది. ఈరోజు రాజకీయ నాయకులు అందరి దగ్గరికి మామూలు రోజులు ఎవరు వెళ్తారంటే వాళ్ళకున్న కోర్టు సమస్యలు, సంబంధ బాంధవ్యాలు, ఇంట్లో సమస్యలు, వాటితో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు. వెళ్తే వాళ్ళు దానికి ఏదో సెటిల్మెంట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం ఎవరు ఎలాంటి సమస్య వచ్చినా అదే పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ధ్యానంతోనే వాడి సమస్యలు పరిష్కరిస్తాం. అది ఏ సమస్య అయినా కానివ్వండి. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక డాక్టర్గా నేను శారీరక మానసిక సమస్యలకు నేను వర్క్ చేసినా ఎక్కువ శాతం సాంఘిక సమస్యలతో కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. వాటికి ఎక్కడ సమాధానాలు, సొల్యూషన్స్ లేవు. అయితే గూండా దగ్గరికి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా. మనం దాన్ని ధ్యానంతో, ఆత్మజ్ఞానంతో పరిపూర్ణంగా పరిష్కరించగలము. సో ఎవరైతే ఈ యూత్ నాయకులుగా ఆధ్యాత్మిక పాలనతో తయారవుతారో వాళ్ళు నాకు తెలిసి స్పిరిచువల్ సెటిల్మెంట్స్ చేస్తారు వాళ్ళందరికీ ఇంటర్నల్గా. స్పిరిచువల్ సెటిల్మెంట్ అది. సో దాంతో వండర్ఫుల్గా వాళ్ళు తయారయ్యి వాళ్ళ సమస్య ఒడ్డెక్కిన తర్వాత దీని తాలూకా విలువను అర్థం చేసుకొని ప్రతి గ్రామంలోని పిరమిడ్ మరి పచ్చదనం, పరిశుభ్రత అన్నీ మనం తీసుకొని వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తాము. డే 1 వచ్చిన తర్వాత నాకు కూడా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా చివరికి ఖచ్చితంగా ఆ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఆధ్యాత్మిక పాలన తీసుకొని రావాలి. ఆ రాజ్యాంగం రాసే దాంట్లో నా పాత్ర గ్యారంటీ ఉంటుందని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక డాక్టర్గా నాకు తెలుసు ఇప్పుడున్న రాజ్యాంగం ఏ రకంగానూ ఉపయోగపడదు. అది సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొని రాసింది. భూమి మీదకి మనం కేవలం జీవించడానికి రాలేదు, మోక్షం పొందడానికి వచ్చాము. మనం శరీరమే కాదు ఆత్మలమి అన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక రాజ్యాంగం ఎప్పుడైతే వస్తుందో దాంతోనే మన పాలన కూడా తీసుకుని వెళ్తాము అన్నటువంటి ఒక ప్రొజెక్షన్ ఎప్పటికప్పుడు నాకు కూడా ఉంటూనే ఉంది. మరి ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మరి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అందరికీ, ఎందుకంటే ఇది కూడా పత్రిజీ ఇచ్చినటువంటి ఒక మహా భాగ్యము బాధ్యత రెండు కూడా. కాబట్టి దాన్ని ఇలాంటి ప్రతి ప్రోగ్రాంలో మనం ఇలా మాట్లాడుకున్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు దీని మీద అవగాహన పొంది వాళ్ళు మరింతగా ముందుకు వచ్చి దీన్ని సహకరించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ ప్రతినిధులుగా పోటీ చేసిన వాళ్ళని మనం సన్మానించుకుంటూ 2 నిమిషాల ప్రోమో మేనిఫెస్టో ఒకసారి అండి. మేనిఫెస్టో సాంగ్ వేసేసేప్పుడు చాలా మంది ఇక్కడ 10 మంది కూర్చున్నామంటే దీని వెనకాల 1000 మంది వర్క్ చేస్తుంటారు. పిరమిడ్ పార్టీకి వెనకాల వర్క్ చేశాడు. వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మా అందరికీ వెన్న నుండి విశాఖపట్నంలో ఇంతమంది నించున్నామంటే సత్యవతి అమ్మ, రమణేష్ గారు మాట్లాడాలి.
సత్యవతమ్మ ఎంతో సపోర్ట్ చేస్తారు. నేనే నించోవాలనుకుంటాను మా ఎంపీ కింద ఎమ్మెల్యే కింద అని చెప్పి అంత ఉత్సాహంతో వచ్చారు. మరి విశాఖపట్నం నుంచి ఎంపీ కింద నించుంటే 39 మంది నించున్నారండి. యువత లేరు ఎక్కువ మంది. యూత్ రావాలి ఖచ్చితంగా. రమణేష్ నీ మాటలమ్మా. రమణేష్ అందువల్ల ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ముందుకు రావాలి. సత్యాన్ని, ధర్మాన్ని. సత్యమేవ జయతే ధర్మో రక్షతి. జిందాబాద్ 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 జిందాబాద్. యోగుల పార్టీ, పిరమిడ్ పార్టీ, ధర్మం పార్టీ, పిరమిడ్ పార్టీ, సత్యవంతుల పార్టీ, పిరమిడ్ పార్టీ, శాకాహార పార్టీ, పిరమిడ్ పార్టీ, ఆధ్యాత్మికవేత్తల పార్టీ, పిరమిడ్ పార్టీ, సంఘ సంస్కృతుల పార్టీ, పిరమిడ్ పార్టీ, యానుల పార్టీ, పిరమిడ్ పార్టీ, ఇది బ్రహ్మర్షి పత్రిజీ కలలు కన్న సత్యం పార్టీ. పిరమిడ్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్. పిరమిడ్ పార్టీ జిందాబాద్. థ్యాంక్ యూ.